ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 3వ అధ్యాయము. వివిధ దానములు, మహత్యములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవియేనా? మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితములను కూడా దయవుంచి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అనగా మంచమును సద్బ్రాహ్మణ గృహస్థులకు దానమిచ్చిన వారు ధర్మసాధనకు హేతువైన శరీరమును వ్యాధి బాధలకు లేకుండా జీవింతురు. ఇట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా ఉందురు. అంతేకాదు, మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు, ఆ సద్బ్రాహ్మణుడు ఆ శైలముపై శైలించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహించబడినట్టు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందును. స్థానమాత్రమునే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను పొందురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శోత్రుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత ప్రతి జన్మయందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తినందును. తనతో పాటు 7 తరముల వారికి ముక్తిని కలిగించును. గడ్డి తుంగమున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. ఉన్ని గొర్రెబూచు నీటి యందు పడినను తడవక ఉండునో అట్లే పర్యంకశయ్యా దానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంకశయ్యా దానమును చేయలేని వారు శాపనైనను దానము చేయవచ్చును. శక్తి ఉండి పర్యంకశయ్యా దానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై శాపదానం చేసిన వారికి వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. రాజా, వైశాఖ మాసమున కంబడి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి, ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగు వారి అంది సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి మోక్షమునందును. చర్మమునకును ఎముకలకును గల తాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమును సెంచి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండా జీవించి ముక్తినందును. కస్తూరిమున్నకు సౌందర్యమునడిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని
అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖ మాసమున మొగలి మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహం వలన సుఖభోగములనంది ముక్తినందును. పోక చెక్కలను, సుగంధ ద్రవ్యమును, కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధర్మంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తినందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మంటపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటలకందరిది సుమా. నీడలెచ్చు మంటపము, నీడలో ఉన్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీరిని నిర్మించి జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులగుదురు. బాటసారులకు మార్గమున తోట, చెరువు, నూయి, మంటపము వీరిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను అందువలన భయము లేదు. సత్యాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, రావి చెట్టును నాటుట, పుత్రుడు అను 7ను 7 సంతానములని వేదవేత్తలు చెప్పుతున్నారు. 100 కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేరినైనను ఏ ఒక్క దానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను అందవచ్చును. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తిని అందవు. కానీ పుణ్యపాప వేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును? ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూలదాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము రోగైన వాడు తాంబూల దానమిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమునిచ్చినచో ముక్తినందును. వైశాఖ మాసమున తాపహారకమైన మజ్జిగను దానమిచ్చిన వాడు విద్యావంతుడు, ధనవంతుడు అగును. కావున వేసవి కాలమునందు తక్రదానము అనగా మజ్జిగ దానము తప్పక చేయదగినది సుమా. వేసవి కాలమున ప్రయాణం చేసి అలసిన వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక కలవానికి హితక్రముగా నుండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు, సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇచ్చినచో కలుగు పుణ్యము ఎంతటిదో నేను చెప్పజాలను. అనగా అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనులకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్దాయమును, అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన గోఘృతమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదరు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేతదీపమున వసింతురు. పగటి ఎండ కలిసిన వానికి సాయంకాలమున చెరుకు గడను బ్రాహ్మణులకు దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యము అనంతము. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండ కలిసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వారి పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందరి అమావాస్య యందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్లు మున్నగు వారిని కలిపి చైత్రమాసమునందరి అమావాస్య యందు దానమిచ్చినచో వివిధ రీతులతో చేయవలసిన షణ్ణవతి శ్రాద్ధములు నిర్వహించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.
మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.